ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్ అంబట్రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో చంద్రబాబు స్పందించారు. అంబట్రాయుడు ఓ క్రికెటర్ గుంటూరు జిల్లాకు చెందినవాడు. రాయుడు ఆశపడడంలో తప్పులేదు, కానీ జగన్ మామగా మాయకాడు. రాయుని నమ్మించి మోసం చేశాడు, రాయుని మాయ చేశాడు. నీకు గుంటూరు పార్లమెంటు స్థానం ఇచ్చేస్తాం, పోయి పని చేసుకో అని నమ్మబలికాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకొకరిని పిలిచి గుంటూరు స్థానం నీకిచ్చేస్తా అన్నాడు. ఆ పేరు నేను చెప్పను. దాంతో రాయుడికి విషయం అర్థమైపోయింది. ఆయన నైజమేంటో గుర్తించారు. వచ్చే ఎన్నికలో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవడం ఖాయమని తెలుసుకుని ఫీల్డ్లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడంటూ చంద్రబాబు వివరించారు. పారిపోయాడు, అవునా కాదా? ఇది మీ అందరికి అర్థమైందా? నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురుదాడి చేసి నానా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు. నిన్న మొన్న కూడా చూశారు. ఎవడు నన్ను ఎక్కువ తిడితే, ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే